ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలను వినిపిస్తున్నాను కదండి. ఈ పుస్తకాన్ని రచించిన వారు శ్రీ ము. అరుణాచలం గారు. తమిళ భాషలో రచించబడ్డ ఈ గాథలని తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారండి. ఇంకా తరువాతి కథలోనికి వచ్చేద్దాం. ఈ కథలోని నాయకుడు మనందరికీ సుపరిచితుడే. ఇదే నందనార్ కథ. అనగనగా చోళనాడులో కొల్లిడం నది సమీపాన ఆదనూర్ అనే ఒక గ్రామం ఉంది. ఆ ఊళ్ళోని మాలపల్లిలో, అంటే దీన్ని హరిజనవాడ అనేవారు, నందనారు జన్మించాడు. ఆ రోజుల్లో అస్పృశ్యులుగా భావించబడిన జాతికి చెందినవాడు అతను. పూర్వజన్మ సుకృతం వల్ల ఆయనకి శివభక్తి ప్రాప్తించింది. ఈశ్వర సేవలో నిమగ్నుడై జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఆలయంలో సంగీత వాద్యాలకు కావలసిన తోలు నరాలు, శివుడి పూజకు గాను గోరోజనం మొదలైన వాటిని సమకూరుస్తూ ఉండేవాడు అతను. గుడి బయట నిలబడి భక్తిభావంతో పాడుతూ ఉండేవాడు. అలాగే పాడుతూ ఆడుతూ ఉండేవాడు కూడా. ఒకసారి ఆయన దగ్గరలో ఉన్న తిరుప్పున్గూర్ అనే క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ వేంచేసి ఉన్న శివుని పేరు శివలోకనాథుడు. ఆలయం వెలుపల నిలబడి శివుడి మహిమను కొనియాడుతూ ఆడినా పాడినా ఆ దేవుణ్ణి కళ్ళారా చూసి నమస్కరించాలనే భావం ఆయనకి కలిగింది. శివుని సన్నిధిలో వృషభదేవుడి విగ్రహం ఉంటుంది, అంటే నందీశ్వరుడి విగ్రహం అన్నమాట. శివలోకనాథుణ్ణి సరాసరి దర్శించడానికి వీలు లేకుండా ఆ విగ్రహం అడ్డుగా ఉంది. ఏ అడ్డు లేకుండా శివదర్శనం చేసుకోవాలనే నందనారు అభిలాషను తీర్చాలని ఆ దేవుడు భావించాడు. కొంచెం తొలగి ఉండవలసిందిగా వృషభదేవుణ్ణి ఆజ్ఞాపించాడు శివుడు. అలాగే వృషభం కుడివైపుకి ఒరిగింది. అప్పుడు ఆయనకి శివ దర్శన భాగ్యం లభించింది. ఆనంద పారవస్యంతో నమస్కరించి స్తుతించాడు నందనారు. స్వగ్రామానికి బయలుదేరదామనుకున్న నందనారు ఆలయం వెనక భాగాన ఒక గుంట చూశాడు. అది నలుగురికి ఉపయోగపడేలాగా దాన్ని చెరువుగా తవ్వాడు. నేటికి తిరుప్పున్గూరులో దైవ సన్నిధిలో వృషభదేవుడు తొలగి ఉన్న దృశ్యాన్ని, నందనార్ తవ్విన చెరువుని మనం చూడవచ్చు. ఆ తర్వాత ఆయన చెంతనున్న పెక్కు శైవక్షేత్రాలు దర్శించాడు. ఒకనాడు చిదంబరానికి వెళ్ళి అక్కడ చిట్టంబలమైన, అంటే చిత్సభ జ్ఞానసభలో నటరాజస్వామి వారి ఆనంద తాండవాన్ని దర్శించాలని అభిలషించాడు. రేపు వెడతాను అని ఎప్పటికప్పుడు ఆ ప్రయాణాన్ని వాయిదా వేస్తూ రావడం వల్ల ఆయనకి తిరునాళై పోవార్, అంటే రేపు వెడతాడు అనే పేరు వచ్చింది. ఆయన ఒక బ్రాహ్మణుడి వద్ద పొలం పనులు చూస్తూ ఉండేవాడని కథలు చెబుతున్నాయి. చిదంబరం వెళ్ళి నటరాజస్వామి దర్శనం చేసుకోవడానికి ఆయన కులస్థులు అడ్డు తగిలారు. ఆ బ్రాహ్మణుడు అందుకు సమ్మతించలేదు. పైపెచ్చు ఆయనకి పొలం పనులు ఎక్కువ అయినాయి. కానీ వాటినన్నింటినీ ఆయన త్వరగా సక్రమంగా ముగించాడు. అది చూసిన ఆ బ్రాహ్మణుడు ఆయనకి ఇంకా అడ్డు తగలడం ఉచితం కాదు అనుకున్నాడు. కాగా ఆయనలోని భక్తిభావాన్ని చూసి మెచ్చుకుని సహర్షంగా సమ్మతించాడు ఆ బ్రాహ్మణుడు. ఒక మంచి రోజున నందనారు బయలుదేరాడు. చిదంబరం సరిహద్దు చేరుకున్నాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. తాను లోపలికి వెళ్ళరాదనే పరిస్థితిని తలుచుకుని దుఃఖించాడు. నగరానికి చాలాసార్లు ప్రదక్షిణం చేసి శివుణ్ణి స్తుతించాడు. బ్రాహ్మణుల యజ్ఞశాలల్ని, వేద పాఠశాలల్ని దూరం నుంచే తిలకించి నమస్కరించాడు. ఎప్పుడు నేను నటరాజస్వామి వారి దివ్య నాట్యాన్ని కళ్ళారా చూసి ప్రార్థించగలుగుతాను అని సదా తపించిపోసాగాడు. ఆయన భక్త్యావేశాన్ని, దుఃఖాన్ని గ్రహించిన శివుడు ఆయనకి కలలో కల్పించి, నందా, చింతించకు, ఈ జన్మ వ్యాధి నశించేలాగా నువ్వు అగ్నిప్రవేశం చేసి చిదంబరం దీక్షిత బ్రాహ్మణులతో కలిసి మమ్ము దర్శించదవుగాక అని అనుగ్రహించాడు. ఆనాడే బ్రాహ్మణులందరికీ స్వప్నంలో కనిపించి నందని చేత అగ్నిప్రవేశం చేయించి మా సన్నిధికి తీసుకురండి అని శివుడు ఆజ్ఞాపించాడు. భగవదాజ్ఞను బ్రాహ్మణులు గ్రహించారు.
తదనుగుణంగా ఒకచోట అగ్నిని సిద్ధపరిచారు. తరువాత నందనారుని సమీపించి, అయ్యా, భగవదాజ్ఞను అనుసరించి అగ్నిని సిద్ధం చేశాం, మీరింక రావచ్చు అని చెప్పారు బ్రాహ్మణులు. భగవదనుగ్రహాన్ని తలుచుకుని ఆశ్చర్యపడిపోతూ నందనారు వాళ్లతో కలిసి వెళ్ళి ఆలయం దక్షిణ ద్వారం చెంత సిద్ధపరచబడిన అగ్నిగుండం సమీపించాడు. భగవంతుడి పాదపద్మాలను ధ్యానిస్తూ అగ్నిగుండాన్ని ప్రవేశించాడు. ఆయన జన్మ అయిన మాయా శరీరం అదృశ్యమైంది. పవిత్రుడైన తపోముని వేషంలో ఆయన అగ్ని నుంచి ప్రకాశిస్తూ పైకి లేచాడు. చిదంబరంలోని 3000 మంది బ్రాహ్మణులు ఆయన్ని వెంటబెట్టుకుని కనకసభలో ప్రవేశించి జ్ఞానసభను చూపారు. దర్శించగానే ఆనంద భాష్పాలతో ఆయన పైకి వెళ్ళి సభను సమీపించాడు. ఆ తర్వాత ఆయన్నెవ్వరూ చూడలేదు. సతతము తన పాదపద్మాలను సేవించే ఆ బ్రహ్మానందాన్ని ఆయనకి నటరాజస్వామి అనుగ్రహించాడు. ఇలా నిమ్నజాతి అని భావించబడిన కులంలో జన్మించిన నందనారు తన నిష్కల్మషమైన భక్తిభావంతోనూ శీలంతోనూ భక్త్యావేశంతోనూ అందరూ స్తుతించదగిన మహోన్నతమైన పదవిని పొందాడు. ఆయన 63 నాయనారులలో ఒకడు. తమిళదేశంలోని అన్ని ఆలయాలలోనూ ఆయన విగ్రహాలు ప్రతిష్ఠించి ప్రజలు కొన్ని వందల సంవత్సరాలుగా ఆయన్ని కొలుస్తున్నారు. గాంధీ మహాత్ముడు నందనారుని ప్రథమ సత్యాగ్రహి అని సంబోధించాడు. ఇదండి నందనారు గారి కథ. మరొక నాయనారు గారి కథ కూడా విందాం ఇవాళ. ఈ కథ పేరు చెండేసర్, అంటే చెండేశ్వరుడు. చోళదేశంలో కావేరీ ఉపనదులలో ఒకటి మణ్ణియార్. దాని ఒడ్డుకి దగ్గరలో సేయంగలూర్ అనే ఒక గ్రామం ఉంది. ఆ ఊళ్ళో యచ్చదత్తన్ అనే ఒక బ్రాహ్మణుడు, అతనికి విచారశర్మ అనే పుత్రుడు జన్మించాడు. చిన్నతనం నుంచే అతనికి శివభక్తి పుష్కలంగా ఉండేది. భగవత్ సేవలో అతనికి ఆసక్తి ఎక్కువ. ఒకనాడు విచారశర్మ వీధిని వెడుతుంటే ఒక గొల్లవాడు మేపడానికి ఆవుల్ని తోలుకుని వెడుతున్నాడు. ఒక ఆవు అతన్ని పొడవబోయింది. కోపం కొద్దీ అతను ఆవుని కొట్టాడు. అది చూసిన విచారశర్మకు ఆల కాపరి మీద కోపం వచ్చింది. అతనికి ఆవుల విశిష్టతను తెలియజేశాడు. ఇక నుంచి ఈ ఆవుల్ని నేనే మేపుతాను, నువ్వేమీ మేపవద్దు అన్నాడు. అందుకు ఆ ఆల కాపరి సమ్మతించాడు. ఆనాటి నుంచి విచారశర్మ ఆవుల్ని మేపేవాడు. ప్రీతిపూర్వకమైన అతని పశుపాలన వల్ల ఆవులు చక్కగా పెరిగాయి. అవి బాగా పాలిచ్చేవి. దూడలు చీకకుండానే ఆవులు పాలివ్వసాగాయి. ఆవుల్లో పాలు అంత సమృద్ధిగా ఉండేవి. అది గమనించాడా బాలుడు. నదీ తీరాన ఒక మేడి చెట్టు నీడను ఇసుకతో ఒక లింగం చేసి మిగిలిన పాలతో అతను ఆ లింగాన్ని అభిషేకించేవాడు, పూలతో పూజించేవాడు. ఇక్కడ అభిషేకానికి పాలివ్వడమే కాక ఇళ్లల్లో కూడా సమృద్ధిగా ఆవులు పాలిచ్చేవి. ఇసుకలో పాలు పోస్తూ ఉండడం చూసిన ఒకడు విచారశర్మ పాలన్నింటినీ నేలపాలు చేస్తున్నాడని ఒక వదంతి పుట్టించాడు. అది విన్న ఒక బ్రాహ్మణుడు విచారశర్మ తండ్రిని సమీపించి, మీ అబ్బాయి నదీ తీరాన ఆవు పాలు పిండి వ్యర్థం చేస్తున్నాడు అని ఫిర్యాదు చేశాడు. ఇంతవరకు నాకు ఈ సంగతే తెలియదు, ఆ సంగతేమిటో నేను చూస్తానులేండి అన్నాడు ఆయన. ఆ మరునాడు విచారశర్మ ఆవుల్ని మేపడానికి తోలుకొని వెళ్ళాడు. అప్పుడు అతనికి తెలియకుండా తండ్రి అతని వెనకాలే వెళ్ళాడు. పచ్చిక బాగా ఎదిగిన చోట ఆవుల్ని మేపాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని ఆయన ఒక చెట్టు ఎక్కి కొమ్మల చాటున కూర్చుని చూడసాగాడు. కింద విచారశర్మ స్నానం చేశాడు. ఇసుకతో శివలింగం చేశాడు. కుండలలో పాలు పితికాడు. ఆ లింగానికి క్షీరాభిషేకం చేశాడు. అది చూసిన తండ్రికి చాలా కోపం వచ్చేసింది. చెట్టు మీద నుంచి దిగి కిందకొచ్చి కొడుకుని బాగా కొట్టాడు. కొట్టిన దెబ్బల తీవ్రతను ఆయన గ్రహించలేదు. ఆయన కోపం ఇంకా చల్లారలేదు. పాలకుండల్ని కాళ్లతో తన్నాడు. అప్పుడు విచారశర్మ తండ్రిని గమనించాడు. తండ్రిని చూశాడు. పాలకుండల్ని తన్నినందుకు అతని మనసు సహించలేకపోయింది. తండ్రి అని కూడా చూడలేదు. దగ్గరలో ఉన్న ఒక కర్రను తీసుకున్నాడు.
అది అతని చేతిలో గొడ్డలిగా మారిపోయింది. దాన్ని తండ్రి మీదకి విసిరేశాడు. 2 కాళ్ళు తెగిపోగా యచ్చదత్తన్ కింద పడిపోయి ప్రాణాలు వదిలేశాడు. కానీ విచారశర్మ ఇదేమీ గమనించక మునపటిలాగానే శివపూజలో నిమగ్నుడైపోయాడు. అలా అన్నీ మర్చిపోయి శివపూజలో నిమగ్నుడైన ఆ బాలుణ్ణి చూసి మెచ్చుకుని శివుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. నీ తండ్రిని కూడా కోల్పోయావు, ఇక నుంచి నేనే నీకు తండ్రిని అని ఆ బాలుణ్ణి దీవించాడు. తర్వాత తన భక్తులకి అతన్ని నాయకుడిగా నియమించాడు. అంతేకాక తాను ధరించే వస్త్రాభరణాలు, పూలమాలలు మొదలైనవి ధరించే అర్హత గల చండేశ్వర పదవిని శివుడు అతనికి ప్రసాదించాడు. ఈనాడు అన్ని శివాలయాలలోనూ చండేశ్వరుడికి ప్రత్యేక మందిరాలు నిర్మితమై ఉన్నాయి. చండేశ్వరుణ్ణి పూజిస్తే కానీ శివారాధన పూర్తి కాదని చెప్తారు పెద్దలు. ఇదండి నాయనార్ల కథ ఇవాళ చెప్పుకున్నవి. ఇంకా తర్వాతి భాగంలో కలుసుకుందాము. మిగిలిన నాయనార్ల గురించి చెప్పుకుందాము. మీకు గనక ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.